కుందన్బాగ్ లో హంటెడ్ హౌస్, ఇంట్లో దెయ్యాలున్నాయంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. నిన్న రాత్రి కనిపించిన వ్యక్తులు 6 నెలల ముందే చనిపోయారని తెలిస్తే మీ పరిస్థితి ఏంటి? రాత్రి 2 గంటలకి ఒక దొంగ ఎప్పటి నుండో మూసి ఉన్న ఒక ఇంట్లోకి దూరాడు. దూరగానే ఒక భయంకరమైన వాసన. కానీ వాడిని భయపెట్టింది ఆ వాసన కాదు, మంచం మీద ఉన్న 3 మృతదేహాలు కూడా కాదు. అదే ఇంట్లో డస్ట్బిన్లో బాటిల్ నిండా ఉన్న రక్తం. కుందన్బాగ్ ఈ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది దయ్యం, ఆత్మ, హాంటెడ్ హౌస్. యూట్యూబ్లో చాలా ఛానల్స్ మీకు ఇదే చెప్పుంటాయి. కానీ ఈరోజు ఓపెన్ ఫైల్లో మనం మాట్లాడుకోబోయేది దయ్యాల గురించి కాదు, ఆత్మల గురించి కాదు. ఒక తల్లి, 2 కూతుర్లు సమాజం వల్ల ఎలా బలయ్యారో చెప్పే ఒక చీకటి కథ. వెల్కమ్ టు ఓపెన్ ఫైల్స్ తెలుగు. నేను మీ తరుణ్. ఈరోజు మనం ఓపెన్ చేస్తున్న ఫైల్ ది కుందన్బాగ్ ట్రాజెడీ. 2002 సంవత్సరం హైదరాబాద్లోని పాష్ ఏరియా అయిన కుందన్బాగ్. అక్కడ ఉన్న ఒక ఇంట్లో జయపద మరియు ఆమె 2 కూతుర్లైన రితిక, షబిత నివసించేవాళ్ళు. కానీ తల్లి వయసులో ఉన్న వాళ్ళతో ఎప్పుడు మాట్లాడేదే కాదు. కూతుర్లు 2 చూడడానికి చాలా అందంగా ఉండేవాళ్ళు. కానీ వాళ్ళ నుంచి ఎప్పుడూ ఒక వింతైన ప్రవర్తన కనిపించేది. వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న చెట్లపైకి ఎక్కి పాటలు పాడడం, రాత్రిపూట క్యాండిల్స్ పట్టుకుని ఇంటి చుట్టూరు తిరగడం. ఒకవేళ వాళ్ళ ఇంటి బయట నుండి ఎవరైనా చూస్తే వాళ్ళని కొట్టి లోపలికి పారిపోవడం. చుట్టుపక్కల వాళ్ళు ఎవరిని చూసి వాళ్ళని పిచ్చవాళ్ళని ముద్ర వేశారు. కానీ ఒకరోజు దొంగ ఇంట్లోకి దూరిన తర్వాత తనకు తానుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ ఇంట్లో చూసిన దాని గురించి చెప్పాడు. వెంటనే పోలీసులు వచ్చి ఆ ఇంట్లో తలుపుల్ని పగలగొట్టారు. బెడ్ పైన ఉన్న 3 డీకంపోజింగ్ స్టేజ్లో ఉన్న బాడీస్ని చూసి వాళ్ళ నోట మాట రాలేదు. కానీ అసలైన ట్విస్ట్ ఇక్కడే వచ్చింది తెలుసా? పోలీసులు చుట్టుపక్కల వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పిన మాట విన్నాక పోలీసుల మైండ్ బ్లాక్ అయిపోయింది. వాళ్ళతో పాటు ఈ కథ మీద రీసెర్చ్ చేస్తున్నప్పుడు నాకు కూడా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అలాగే మీరు వీడియోని లాస్ట్ వరకు చూడండి. చూసి మీకు ఏం అనిపించిందో కామెంట్ చేయండి. ఫస్ట్ 50 కామెంట్స్కి నేను రిప్లై అయితే ఇస్తాను. ఆ చుట్టుపక్కల వాళ్ళు, సార్ నిన్న రాత్రి కూడా వాళ్ళ బాల్కనీలో బట్టలు ఆరవేయడం మేము చూసాం అని చెప్పారు. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ మట్టికి వీళ్ళ 3 చనిపోయి 3 నుండి 6 నెలలు అవుతుందని చెప్పి రిపోర్ట్ ఇచ్చింది. ఇక్కడే మన సొసైటీ ఇక్కడ దయ్యాలు ఉన్నాయి అని చెప్పి కొన్ని కథలను అయితే క్రియేట్ చేశాయి. కానీ ఇక్కడే నాకు అర్థం కాదు ఏంటంటే, వీళ్ళు చనిపోయి 6 నెలల తర్వాత అసలు ఆ ఇంట్లో బట్టలు ఎవరు ఆరవేశారు అని భయపెట్టారు. కానీ నిజం తెలుసుకోవాలంటే మనం సైకాలజీలోకి వెళ్ళాలి. దానిని మాస్ హాలుసినేషన్ అంటారు. ఆ ఇంటికి 6 నెలలుగా కరెంట్ లేదు, ఎవరు బయటికి కూడా రాలేదు. చుట్టుపక్కల వాళ్ళు అక్కడ ఏదో నీడని చూసి వాళ్ళు ఇంకా బతికే ఉన్నారని వాళ్ళే ఫిక్స్ అయిపోయారు. కానీ ఆ ఇంట్లో బ్లాక్ మ్యాజిక్ జరిగింది, క్షుద్ర పూజలు జరిగినాయి అంటారు. కానీ అవేవి నిజం కాదు. జయప్రద దగ్గర వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి వెళ్ళిపోయాక ఆ ఇంటికి కరెంట్ బిల్ పే చేయలేదు. దానివల్ల కరెంట్ కనెక్షన్ కూడా తీసేశారు. వాళ్ళ దగ్గర ఉన్న రేషన్ కూడా పూర్తిగా అయిపోయింది. తల్లి ఒక పిచ్చితనం కూతురికి కూడా పాకింది. ఈ కండిషన్నే మెడికల్ టర్మ్స్లో షేర్డ్ సైకోసిస్ అంటారు. అంటే వాళ్ళకు ఉన్న పిచ్చి వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళు కూడా రావడం అని. దాంతోపాటు బయట చాలా రూమర్స్ వచ్చినాయి. వాళ్ళు ఎవరికీ కనిపించే వాళ్ళు కాదు. ఇంటి చుట్టూరు ఒక రక్తం బాటిల్ని పట్టుకుని డ్రాప్స్ వేసుకుంటూ తిరిగే వాళ్ళని, అలాగే వాళ్ళ ఇంటి పక్కన ఉన్న డస్ట్బిన్లో డస్ట్ పాడేయడానికి కూడా వాళ్ళ కార్లో వెళ్ళే వాళ్ళని చెప్పి చాలా అంటే చాలా రూమర్స్ వచ్చినాయి. ఇక్కడ వాళ్ళు ఏం ఫేస్ చేశారంటే, ఇక్కడ తెలియని ఒక భయం, ఎవరో వస్తారు మమ్మల్ని ఏమైనా చేస్తారు అనే ఇన్సెక్యూరిటీలో వాళ్ళైతే ఉన్నారు. అందుకే ఎవరైనా గేట్ దగ్గరికి వస్తే వాళ్ళని రాయిలతో కొట్టేవాళ్ళు. ఇక్కడ సొసైటీ వాళ్ళకి ఏమైనా ముద్ర వేసిందంటే, వీళ్ళు చేతబడులు చేస్తారు, బ్లాక్ మ్యాజిక్లు చేస్తారు అని చెప్పి ఒక ముద్ర వేసింది. కానీ వాళ్ళు వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఈ స్టైల్లో ప్రయత్నం చేసేవాళ్ళు. డస్ట్బిన్లో ఉన్న రక్తం బాటిల్ మనిషి రక్తం కాదు, అదొక జంతువు రక్తం అని ఫారెన్సిక్ వాళ్ళు రిపోర్ట్ కూడా ఇచ్చారు. కానీ సమాజం వాళ్ళని ఎలా చూసింది, ఆ ఇంట్లో దయ్యం ఉంది, ఆ ఇంట్లో పిచ్చివాళ్ళు ఉన్నారు అని చెప్పి ఒకరంటే ఒకరు కూడా ఆ ఇంట్లోకి వెళ్ళి మీకు ఏమన్నా సహాయం కావాలా, తినడానికి అన్నం ఏమన్నా తెమ్మంటారా అని అడిగిన వాళ్ళు లేరు.
కుందన్బాగ్ ఇన్సిడెంట్ మనకి భయం నేర్పించదు, ఒక సమాజంగా మనం ఎంత సెల్ఫిష్గా ఉన్నామనేదే చెప్తుంది. ఆ 3 ప్రాణాలకి కావాల్సింది మాంత్రికుడు కాదు, ఒక సైకాలజిస్ట్. వాళ్ళ ఆకలిని తీర్చడానికి ఒక మనిషి కూడా ముందుకు రాలేదు. వాళ్ళు చనిపోయి 6 నెలలైనా పక్కన ఉన్న సొసైటీకి కూడా తెలియదంట. అసలు అది చంపింది ఎవరు? వాళ్ళ పిచ్చా లేక మన సమాజమా? కుందన్బాగ్ ఇది ఒక దయ్యం కథ కాదు, ఒక తల్లి 2 కూతుర్లు చీకట్లో చేసిన చీకటి పోరాటం. మీ చుట్టూ ఎవరైనా ఇలాంటి మెంటల్ ట్రామాలో ఉంటే వాళ్ళని పిచ్చివాళ్ళు అని చెప్పి పక్కన పెట్టకుండా మీకు తోచిన హెల్ప్, అది చిన్నదా పెద్దదా అని చూడకుండా ఎంతో కొంత చేస్తే వాళ్ళు ఇలా అవ్వకుండా ఉంటారు. ఇది ఈరోజు మనం ఓపెన్ చేసిన కుందన్బాగ్ ఫైల్. ఈ వీడియో మీకు నచ్చితే తెలియని వాళ్ళకి షేర్ చేయండి. నెక్స్ట్ మీరు ఏ ఫైల్ని ఓపెన్ చేయమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ వచ్చే 50 కామెంట్స్కి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. నేను మీ తరుణ్, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ది ఓపెన్ ఫైల్స్ తెలుగు.